దొంగకింత ఫాలోయింగ్, వాడు దొంగ వెధవని తెలిసి కూడా అందరూ వాడిని సపోర్ట్ చేస్తున్నారంటే ఇక్కడే ఏదో లాజిక్ ఉంది. అసలు మీరు ఈ ఊరి వాళ్ళు కాదనుకుంటాను. నిజం చెప్పాలంటే నాయుడు గారు ఓ కాంట్రాక్ట్ పని మీద మేస్త్రిగా ఈ ఊరు వచ్చారు. కాంట్రాక్టర్ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ అమ్మాయి శాంతమ్మ గారిని బైనాకులర్ లో చూసి ఇక్కడే సెటిల్ అయిపోయారు. అదేం లేదులేండి, మా మామగారికి నేను బాగా నచ్చాను. అదంతా అబద్ధంలేండి. సిమెంట్ లేకుండా ఈయన బ్రిడ్జి కట్టేసరికి ఆయన ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నోరు మూసేలోగా పెళ్లి అయిపోయింది. ఆ బాధతోనే ఆయన కన్ను మూసాడు. నీ గొంతు కొయ్యా. ఏమండి ఓసారి రండి. మీరేనా శాంతమ్మ గారు? మీ ప్రేమ కథని గుర్తు చేసుకుంటూ ఈయన మైకంలో ఉన్నాడు. అయినా మీకు ఈయన లవ్ చేయాలని ఎలా అనిపించిందండి? నాన్న అర్ధరాత్రి దాటింది, పొద్దున్నే శ్రావణ శుక్రవారం. తొందరగా బార్ మూసేస్తే మేము ఇల్లు కడుకుంటాం. నాయుడు గారు అమ్మాయి బాగుంది. అమ్మ జరీనా వహాబ్ లా ఉంటే కూతురు కరీనా కపూర్ లా ఉంది. ఆవిడ చూస్తుంటే ఈ అమ్మాయికి అమ్మలా అనిపించట్లేదు. మీ అమ్మ కూడా మీకు అమ్మలా అనిపించదు. నైస్ కట్టింగ్. ఇంకో పెగ్గేస్తారా? చాలు చాలు, మీ అమ్మాయి ఒక్క మాటతో మంచి కిక్కిచ్చింది. ఏమనుకోకండి, మా అమ్మాయి కొంచెం ఫాస్ట్. అది ఆమె తప్పు కాదు. ఎంతైనా ఆ రోజుల్లో మీ ఆవిడ ధనవంతుల పిల్ల కదా. ట్రాప్ చేయడానికి పెళ్లికి ముందే కడుపు చేసి ఉంటారు. అందుకే ఈ పిల్ల ఫాస్ట్ గా పుట్టింది. నేను ఇప్పుడు చెప్పానండి బాబు, మందేస్తే ఆయనకి దివ్య దృష్టి వస్తుందేమో. అన్ని చూసినట్టే చెబుతున్నాడు, పచ్చి నిజాలు. ఓకే ఓకే ఓకే, ఈ విషయం వదిలేద్దాం. మాటల్లో పడి ఆ మాధవ్ గాడి సంగతే మర్చిపోయాం. మీరేదైనా ప్లాన్ చేసి వాడు చిన్న దొంగతనం చేసాడని కంప్లైంట్ ఇవ్వండి చాలు. కటకటాల్లో పడేసి గుమ్మేస్తాను. రుక్మిణి లోపలికి పద. మనోళ్ళకి మందంటే పడదనుకుంటాను. మరి నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మందు బాటలు తీసుకెళ్ళరా? ఇంకోసారి వచ్చినప్పుడు తాగుతాను. వస్తా. ఓహో, అంటే ఎస్ఐ గారితో మనకు మళ్ళీ మందు పార్టీ ఉందన్నమాట. రే బెల్టు, ఆయన సంగతి ఏమో గానీ నీకు మాత్రం మళ్ళీ ఎలకల మందు పార్టీ గ్యారంటీ. ఊరంతా మా నాన్నకు లోకువా, మా నాన్న మా అమ్మకు లోకువని మీకు నేను లోకువా. రుక్మిణిలో లోపడేస్తారని చెప్పి నువ్వు గట్టి దారి పడిపోతావేంట్రా? అరే రుక్కురా. హీరోయిజం హీరోయిజం తగ్గడతో ముందు నేను వెళ్ళి బిల్డప్ ఇస్తాను, తర్వాత నువ్వు ఎంట్రీ ఇద్దు కానీ. ఏ కనకం, బుడబుక్కులోడు దసరా కదే వచ్చేది. అవును, మరి ఇక్కడ బర్త్డే పార్టీకి వచ్చాడేంటి? ఏ నీతో గంగిరెద్దు ఉండేది అదేది? రుక్కు, ఈ కొండలు గుట్టలు, ఈ చెట్లు పుట్టలు చూస్తా ఉంటే నీకు మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదా? అస్సలు గుర్తు రావట్లేదు. పోరి, నీకోసమే పుట్టి నీకోసమే బతికే ఆ అభాగ్యుడిని చూసావా? అతను అభాగ్యుడా? కాదు, నిర్భాగ్యుడు. మరి ఇందాక అభాగ్యుడన్నా? పోనీ దౌర్భాగ్యుడు అని చెప్పనే, లేకపోతే మర్చిపోతాను. సరే సరే చెప్పు. నువ్వు చిన్నప్పుడు ఈత పళ్ళు కావాలని అడిగితే తను ఈత చెట్టు ఎక్కడం, వెంటనే గండు చీమలు నిక్కర్లో దూరి కండలు ఊడేలా కొరకడం, ఆ తీపి జ్ఞాపకాలన్నీ నువ్వు మర్చిపోయావా రొక్కో? ఇవన్నీ నాకు గుర్తులేవే. నాకు మాత్రం గుర్తు తెచ్చా, ఏదో బట్టి బట్టి చెప్పాను. అదే అదే పట్టుబట్టి చెప్తున్నా. సరే చెప్పు. మాధవకు నువ్వంటే ప్రాణం, ప్యార్, ప్రేమ, మొహబ్బత్, కాదల్. నీకీ మాట చెప్పడానికి వాడికి ధైర్యం లేక చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ అని పాటలు పాడుకుంటూ గడ్డ పెరుగు కోసం తిరిగే గండు పిల్లిలా బతుకుతున్నాడు. మరి చెప్పవే, ఏ గండు పిల్లి? గండు పిల్ల? ఈ యాదవ్ ఏం చెప్పాడో అదేవిందో. ఇట్రా. ఏంటి గండు పిల్లి పారిపోతున్నావు? నువ్వు పిల్లన్న కుక్కన నేను బాధపడిన రుక్కు. నేను ఆకుతోటలో తిరిగే మిడతలాంటోని. ఇదేంటి? నీ పుట్టినరోజుకి నేను ఇచ్చే ప్రేమ కానుక. మిడతలా? మిడతలే. మిడతల్ని తక్కువ అంచనా వేయకు. లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం అనార్కలి, పార్వతీ దేవదాస్, వాళ్ళందరికన్నా గొప్ప ప్రేమ చరిత్ర మిడతలది. అవును రుక్కు, మగ మిడతలన్నీ ఆడమిడతను అమితంగా ప్రేమిస్తాయి. కానీ కోరిక తీరాక ఆడమిడత మగ మిడత గొంతుకులు చంపేస్తాయి. అయినా సరే మగ మిడతలు ఆడమిడతల్ని ప్రేమిస్తానే ఉంటాయి. వీటి వెనక ఇంత కథ ఉందా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా మాధవ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నీకోసం దొంగతనాలు కూడా మానేసి మగ మిడతల మెడ వంచి ఎదురు చూస్తున్నాడు. అవును రుక్కు. అంత త్యాగమా? వద్దు. అయినా నాకు కావాల్సింది ఇలాంటి ముంగి మాధవ్ కాదు, మరి పాత దొంగ మాధవ. నువ్వు ఎవరి వైపైనా చూసి మీసం మెల్లేస్తే ఆ రోజు వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్తావు కదా. ఏది నన్ను చూసి మీసం మెల్లే?
మెలై మెలేవా అయితే నేనే మెలేస్తాను. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి దొంగతనం చేసి మగాణ్ణని నిరూపించుకో. అప్పుడు నిన్ను ప్రేమించాలా వద్దా అని నేను ఆలోచిస్తాను. సరేనా? పదండి. ఆడువారి మాటలకు అడ్డాలే వేరులే అడ్డాలు. దాని ఇంటికి దొంగతనానికి వెళ్తే ఆ ఎస్ఐ గారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించేద్దాం దాని ప్లాన్. అమ్మ రాక్షసి, దీన్ని ఎలా ప్రేమించేది? నేను ప్రేమించేస్తాను. తప్పెత్తాను.